వయనతేయ గోదారి అలల రాగాలు, ఈ సంస్కృతి జరులపై సంకురాత్రి సరాగాలు, ఈ కొబ్బరి సీమతో బంధం అఖండం, ఈ మనుషుల ఆప్యాయత అనంతం. TV9 సంక్రాంతి సంబరాలు మీకోసం. ఓకే, పూతరేకుల ఓ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్పెషల్స్ అన్ని ఇక్కడే కనబడుతున్నాయి మనకి. కాదు పిన్ని గారు, హోటల్లో మెనూ చదివినట్టు చదివేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. పూతరేకులు, కొబ్బరి ఉండలు అని చెప్పేసి. చూడు ఒకసారి టేబుల్ చూడు, మొత్తం ఎన్ని వండారో ఇప్పటికే. నింపేసి మేము వచ్చేసరికి మొత్తం. సరే, నేను తినాలని కూడా ఇందాక చెప్పినట్టు పొద్దుగాల కొద్దిగా తక్కువే తినొచ్చిన ఎట్లయినా సరే. నాకు కాదు, ఇంతమంది ఒక్క చోట చేరి చేసుకోనికి రీజన్ ఏంది? అసలు ముచ్చట ఏంది? నేను ఆడికెళ్ళి వచ్చిన, మరి నాకేం తెలియదు కదా, కొద్దిగా తెలుసుకొని పోవాలి. మీ బిడ్డను ఏదేమని వచ్చిన కాబట్టి మేమందరమే ఇలాగే చేసుకుంటాం. ఎప్పుడు కూడా అందరమే కలిసిమెలిసి కష్ట సుఖం చెప్పుకుంటూ అందరమే చేసుకుని అందరమే కూడా ఎప్పుడు అంతే. ఇక్కడ అంటే ఎంతకాలంగా వస్తుందమ్మా ఇలా? ఎంతకాలం అంటే 20 సంవత్సరాల పైనుంచి. 20 సంవత్సరాలు అంటే మా పెళ్ళి అయ్యే 40 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాల దాని నుంచి అందరమే కలిసి వండుకుంటామే, పంచుకుంటాం. సాయంత్రం వరకు చేసుకుని. అంటే ఏ పండుగ వచ్చినా ఇంతేనా? సంక్రాంతికి ప్రత్యేకత. సంక్రాంతికి ప్రత్యేకత కాదు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు చేసిన పిండి వంటలన్నీ మళ్ళీ కొస్తాక అందరూ సమానంగా ఎవరికి ఏం కావాలో పంచుకొని పోతారా? అంతేనా? నేను అందుకే అడుగుతాను. మళ్ళీ పోయేటప్పుడు నాకు వేసి ఇస్తారు కదా అని చెప్పేసి సంచులలో. ఇవే కాదు చాలా, అంటే ఒక 50 వండిన రోజులు ఉన్నాయి. అలా వండుకుని సాయంత్రం వరకు
నేను ఎప్పుడు పంచుకుని వాటాలు నేనే వేస్తాను. 2 జంతికలు నీకు, 2 లడ్డూలు నీకు, అంతేనా వాటాలు? కాదు ఇప్పుడు ఈడ ఏడ చూసినా కూడా మొత్తం నాకు మనోళ్ళే కనిపిస్తారు, అంటే మొత్తం మహిళలు ఆడోళ్ళే కనపడతారు. ఇప్పుడు మొగోళ్ళందరూ ఇప్పుడు కోడి పందాలప్పుడే కనపడతారా? ఈడేడ కనిపించారా? అంటే వంటల బాధ్యత మనమీదేనా ఇప్పుడు కూడా? మా గ్రామం ప్రెసిడెంట్ గారు ఈవిడ. ప్రెసిడెంటా? సినిమాల్లో చూస్తాం మామూలుగా చిన్న వయసులో ప్రెసిడెంట్ అయిపోయి ఆయన ప్రెసిడెంట్ గారు మొగుడని చెప్పుకుంటాడేమో. ఈవిడే ప్రెసిడెంట్ అండి, కానీ కానీ ఆఫీస్ లో అన్ని పనులు మొగుళ్ళు ఎలగబడతారు కదండి, అలాగేనా? లేడీస్ లేదు, ఏది లేదు లేదులేండి. ఈ డైలాగ్ లాస్ట్ లో మనది ఖచ్చితంగా కావాలి. అదే కదే బాబు. ఇప్పుడు నాకు పెద్ద డౌట్ వచ్చిందండి. ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అని చెప్పి ఏరండి మీ ఆయన? లేదండి, ఆఫీస్ కి. అయ్యో, ప్రెసిడెంట్ గారు కూర్చోలో కూర్చొని పని చేయడానికి వెళ్ళారనమాట. చూసారండి, సినిమాల్లోనే అనుకున్నాం, నిజంగా కూడా ఇలాగే ఉంటది అనమాట. ఆరోహి ఏమనిపిస్తుంది? ఇందాక లాస్ట్ లో మనం అన్ని చేసుకుంటాం కానీ లాస్ట్ లో ఒక ముచ్చట చెప్పింది విషయంలో, ఏదైనా కూడా మళ్ళీ ఆడోళ్ళు ఉండాల్సిందే అని చెప్పేసి మనం ఒక్కడే ఇలా చెప్పుకుంటే తృప్తి పడతాం జీవితం మొత్తం. పెద్దరికం అంతా మళ్ళీ వాళ్ళదే. మమ్మల్ని ఇంత మంచిగా చూసుకుంటున్నారు విషయంలో, మేము వచ్చేసరికి ఒక 5 నిమిషాలకే మొత్తం చెమటలు గారిపోయి ఉక్కబోస్తుంది మాకు. కానీ మీరు అప్పటికెళ్ళి పొద్దుగాలకెళ్ళి గన్ని పిండి వంటలు చేసి మా కోసం కూర్చోనంటే నిజంగా మేమే అలవాటే బాబు, ఈ క్లైమేట్ మొత్తం వీళ్ళకి అలవాటే. అయితే పొద్దుగాలనంగా పోయి కాడ కూర్చున్నది. నిన్ను కూడా అడుగుతావు నేను. పెద్దమ్మ ముందుగా నాకు చెప్పు, ఇది విచిత్రంగా ఉన్నది. అప్పటికెళ్ళి చూస్తాను నేను, మొత్తం ఇట్లా సగం మూడు ఉంటది కదా అట్లున్నది. నెలవంక కజ్జికాయలు అనుకుంటానే బాబు. గోర్మిటీలు ఊరు మళ్ళా ఇదే ఊరు మళ్ళా గోర్మిటీలు. ఇది మైదా, కేజీ మైదాకి 1/2 కేజీ కరాచాను పోయాలి. కరాచీనో కంటే ఏంటమ్మా? ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ కేజీ, పంచదార 200 డాల్డా. కేజీ బొంబాయి రవ్వ కమ్మా. 1/2 కేజీ రవ్వకి. ఇప్పుడు నువ్వు రెసిపీ కాదు, ఇప్పుడు నువ్వు రెసిపీ నేర్చేసుకొని వంటలు చేసి మాకు పెట్టేద్దామని. కేజీ మైదా అండి, 1/2 కేజీ రవ్వ, కేజీ పంచదార, 200 డాల్డా. ఏవైనా ఇవే అయినా ఇంట్లో చేసుకున్నాయి హెల్త్ కి మంచిది. అంతే అంతే, ఇది మాత్రం నిజం. ఈ ముచ్చట ఒప్పుకుంటా నేను. ఇంట్లో చేసుకునే హెల్త్ కి మంచిది. మా పట్టణంలో అయితే ఇలా కాదు బాబు, ఇవి కూడా స్వీట్ షాప్ లో కొనుక్కోవాల్సిందే. రావు ఏనేదో యాప్లన్నీ ఎత్తుక్కొని పండుగలు వచ్చిందంటే చాలు ఒకప్పుడు ఇంట్లో కూర్చొని చేసుకునేటోళ్ళం. ఈ మధ్య యాప్లలో పెట్టేసుకుంటాను స్వీట్లు కూడా విచిత్రంగా. మంచి కూడా అది ముచ్చట. ఇగో ఇదే అప్పటికెళ్ళి చూస్తాను నేను. ఇది మా దిక్కు తెలంగాణ దిక్కు ఏంటంటే జంతికలు కాదు, మేము మా దిక్కు జంతికలు అంటారు. జంతికలే అంటాం. నిజమే బాబు, నాకు తెలుసు. కాదు, నువ్వు చెప్పు పోయి, నేను నమ్ముతా. నువ్వు చెప్పు. అయ్యిందా? నువ్వు హ్యాపీగా కదా? చెప్పత్తా నువ్వు. జంతికలు వరిపిండి డాల్డా కలుపుకుని నొక్కుని వరిపిండి శనగపిండి కలుపుకుని. పెద్దమ్మ పాపం అక్కడ ఎక్కడో ఉన్నది. పొద్దుగాల నుంచి కష్టపడ్డది పిండి నిజంగా, అందుకే చాలా కష్టంగా మాట్లాడుతుంది. నోట్లకెళ్ళి వస్తలేదు మాట. కాదు, వీటినే మేము మా దిక్కు మడుగులు అంటాం. ఇయ్య నాకు తెలిసి మేము కూడా సేమ్ పిండి అదే ఇస్తాం. అంతే, పేర్లు వేరు. కాదు, ఇప్పుడు నాకు ఒక హెల్త్ సీక్రెట్ అని చెప్పేసి, అన్నిట్లలో హెల్త్ సీక్రెట్ అన్నది. ఆ హెల్త్ సీక్రెట్ ఈ స్వీట్లలో దేంట్లో ఉన్నదో అది చూపించండి. చల్లకుండా ఉండవే. ఇందులో ఉన్న హెల్త్ సీక్రెట్ చెప్తారు, ఆగు చెప్పమ్మా. అంటే ఇందులో బియ్యం, వరిపిండి, నువ్వుపప్పు, కొబ్బరి, ఇంకేంటే హెల్త్ సీక్రెట్లు అంటే అన్నం తినే బదులు ఇది ఒక కొండ తింటే బాబు. సగం ఔషధాలన్నీ ఇలానే ఉన్నాయి మొత్తం. మరి పోకుండా అంతే. సంక్రాంతి అంటే పోకుండా. అప్పటికెళ్ళి అయ్యేస్తుంది పిండి గిన్నెల. ఇప్పటి కూడా అయితేనే ఉన్నాయి. తినచూడవే బాగుందా? నాకు మస్తు నచ్చింది. నేను కొబ్బరి తిననే, కానీ అసలు ఇలా కొబ్బరి టేస్టే తెలుస్తలేదు. అంటే మంచిగా కలిసిపోయింది ఇలానే. ఏ కాదు, మీ ఊర్లో మీ ఊరికి నన్ను తీసుకొచ్చింది ఈవిడ. ఏళ్ళైందే తల్లి వచ్చి ఇప్పుడు నిన్ను తీసుకురావడానికి. 20 ఏళ్ళు అయితే రక్తంలో కలిసిపోయిన భాషని, యాసని, మనం తినే తిండిని మర్చిపోతామా అండి? నేను మర్చిపోయినా. మర్చిపోలేదు కదే. బాగా ఇచ్చానా? నన్ను బ్యాడ్ చేయడానికి ఉన్నావే బాబు నువ్వు. అక్కడ చూడండి ఆ గుత్తులు ఏమన్నారండి? సల్లగుత్తులు పేరు చూడు ఎంత బాగుందో. నేను ఈ హైదరాబాద్ బేకరీలలో చూసేదాన్ని, ఇప్పుడే చూస్తాను. గులాబీ పూలు అంటే ఇయ్యేనా? గులాబీ లెక్క లేదు పెద్దమ్మ. ఇది డెకరేషన్ కి వాడుకోవచ్చండి, దీని లోపల పెట్టుకుని డెకరేషన్ వాడుకోవచ్చు.
కాదు ఈడికెళ్ళి చూస్తే మా కెమెరా వాళ్ళు మా అన్నలందరూ కనపడతారు నాకు. బాబోయ్ తిని ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయి ఇలా అయిపోయిందండి. కింద కూడా పడిపోతుంది. చాలా బాగున్నాయండి, టేస్ట్ అదిరిపోయిందండి. అయ్యా ఇంకా తినలే, తింటానండి. దీని గురించి చెప్పండి మీరు, ఎవరో ఒకరు చెప్పండి దీని గురించి. ఏం నూక? బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ. మనకు బొంబాయి రవ్వ అంటే కానీ తెలియదండి. బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వే. ఈవిడ ఒక్కదానికి సపరేట్ గా కట్టించేయండి. పైన జీడిపప్పులన్నీ ఏరి ఒక కవర్లో వేసి ఈవిడ నన్ను తీసుకొచ్చినట్టు లేదండి. ఈవిడ కోసమే అన్ని మూట కట్టుకొని తీసుకోవడానికి వచ్చినట్టున్నది. ఒక నిమిషం కొద్దిగా తీయండి. తినలేకపోతున్నాను నేను ఇక్కడ. కాదు నువ్వు నన్ను మీ ఊరికి తీసుకొచ్చినావా, నువ్వు తిననీకి వచ్చినావు? ముందుగా చెప్పు. నాకు తింటూనే ఉన్నది నాకన్నా ముందుగా మొదలు నుంచి. దాని తర్వాత దాని తర్వాత అన్ని తెచ్చి పెట్టున్నారు. అప్పుడు గెస్ట్ ఎవరు? నాకు పెట్టి కదా తినాలి నువ్వు. ఈసారి నేను తినండి, దీన్ని తినిపిద్దాం. పాపం ఎక్కువైపోయింది కదా, కొంచెం ఎక్కువైపోయింది కదా. కొంచెం చూడు, నేను ఇంకా ఉరకలే. తిను. బాగుందా? పోయే లోపు నిన్ను గోదావరిలో ముంచకపోతే చూడు నేను. వద్దే బాబు, ఏదో ఆతృత కొద్ది అడిగానే. బాగుందా? ఇంత ఆతృత ఉంది తెలియదు. ఇలా షూర్ ఉన్నదని తెలుసు కానీ ఒంట్లో బెల్లమే బాబు, ఇది ఆరోగ్యం. ఏమనుకున్నా మేము పంచదారతో వండాం. బెల్లము నెయ్యి ఇప్పుడు మాట్లాడుకుని బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, అదేంటండి అది మిక్స్డ్ ఏదో అంటారండి. జీడిపప్పు అండి. మన బాదం జీడిపప్పు అవన్నీ మిక్స్ చేసి ఇల్లనే కదా వేసేది. పూతరేకులు కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్ పూతరేకులు అండి. మేము అలాగే అంటాం హైదరాబాద్ లో. మాకండి స్వీట్ షాప్ లో ఓ డబ్బాలో 5 పెడతారండి. 100 రూపాయలు అడుగుతారు. ఇక్కడ ఎంత అండి? పనులు చేసాం కదా. ఇక్కడ మా షాప్కి వెళ్తే ఎంత ఉంటాయి? ఉంటాయండి. షాప్కైనా ఇక్కడ కూడా అంతేనా? కానీ హోమ్ ఫుడ్ ఏనండి. ఇంట్లో చేసుకుని పిజ్జాలు బర్గర్లు తింటారా? తినవండి. అసలు బయట ఫుడ్ తినరా? బయట ఫుడ్ తినవండి. అందుకే అందరు కళకళలాడిపోతున్నారు. ఒక్కొక్కరు అసలు చూడు, అసలు ఇంట్లో సొంతంగా చేసుకుని మీరు కొట్టేసుకొచ్చండి. ఇన్ని వంటలో ఇంకేంటండి బాబు, వ్యాపారం చేసేయచ్చు. తీసుకెళ్ళిపోదామేంటే, తీసుకెళ్ళిపోండి. షాప్ పెట్టుకుందామే. నేను క్యాషియర్ లో కూర్చుంటా. ఈవిడ వచ్చిన వాళ్ళందరూ అంతేనా పిండి గారు? మీకు తెలియదు, 10,000 అసలు రారు. 10,000 చాలా. సరే నేను షాప్ పెట్టేద్దామే ప్లీజ్. పెద్ద మనిషి అనుకున్నా కానీ ఇంత పెద్ద మనిషి అనుకోలేరు. మీరు వాళ్ళకి తెలియకే పాప. మా ఊళ్ళో అందరూ మీ అమాయకత్వాన్ని వాడుకుందామని చూస్తుంది. మళ్ళీ మీ ఊరు బిడ్డ. మా ఊళ్ళో అందరూ అమాయకులండి బాగా. అవునండి. ఏంటండి ఇవన్నీ మాట? మేము అన్న తింటావేంటండి బాబు? తినలేమంటే అసలు అయ్యయ్యో, ఏంటే బాబు ఎంత చంపేస్తారు వీళ్ళందరూ. నువ్వే నన్ను పట్టుకొచ్చినావు వీడి దాకా. నేను ఆల్రెడీ టేస్ట్ కాదు అత్త, గెస్ట్ కదా, గెస్ట్ కే పెట్టాలి. కాదు గెస్ట్ కూడా వచ్చి వాళ్ళు కూడా పెడతాం. చాలా బాగా బుక్ చేస్తాను కానీ అంత ఫీల్ లేదు. అందరు కలిపి పెట్టలే. అయినా మీరు పెట్టి ప్రేమతోటి చంపేసేటట్టున్నారు కదా. ఆడబెట్టి ఈడబెట్టి ఏంటంటే టేస్ట్ చేసేది అన్నం ఎట్రా? టైం ఎంత అన్నం తర్వాత పెడతామండి. అన్నం తర్వాత పెడతాం. ముందు స్వీట్ తినండి, అన్నం తర్వాత కాదే స్వీట్లు పెట్టి బిర్యానీ పెడతామండి. అన్నం ఏంటి బిర్యానీ పెడతాం. ముందు తినేయండి. బిర్యానీ తినాలంటే పొట్ట ఖాళీ ఉండాలి కదా. పర్లేదు సేపు ఖాళీ అయిపోతుంది. ఎరా పిల్లలు మీరు రండిరా, ఇవన్నీ మనందరికే రండి. వచ్చేసేయండి. రండి రండి. మా గోదావరి మర్యాదలు చూసావా? ఇలాగే ప్రేమతో చంపేస్తారా బాబు. మీరు స్వీట్లు పెట్టనక్కర్లేదండి. మీ ప్రేమతోనే కడుపు నిండిపోతుంది నాకు నిజంగా. నేనైతే మస్తు కూర్చున్నాను నిజంగా మీ ఊరు వచ్చినందుకు. పండగ అంటే ఇక్కడేనే. నువ్వు జీవితంలో నాతో దోస్తాను చేసినప్పటి నుంచి చేసిన ఏదైనా మంచి పని ఉన్నదా అంటే ఫస్ట్ మంచి పని ఇదే. ఈ స్వీట్
స్వీట్లన్నీ ఎక్కడన్నా చేస్తారండి, దేశమంతా సంక్రాంతి జరుగుతుంది. కానీ కోనసీమ జనం ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఆ సంప్రదాయాన్ని అందిస్తూ పండగ వచ్చిందంటే అందరూ ఒక్క చోట కూడి కలిసి ఆనందంగా పండగ జరుపుకోవడం, ఇవన్నీ కూడా చూడ్డానికి చాలా కన్నుల పండుగగా ఉంది కదా. మరి కొంతమంది ఇక్కడ మగవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మనకు తెలుసు సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ అని. మరి ఇక్కడ ఇందులో రైతులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. మా గ్రామంలో అంతా కలిసి ఉంటాం. అలాగే రైతుకి పంట చేతికొచ్చిన తర్వాత ఈ పండగ చాలా ఫస్ట్ పండగగా చేసుకుని తీరుతారు. అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. వారం రోజులు కాదు 15 రోజులు అయినా సరే ఈ పనికి పాటకి ఎక్కడికి వెళ్ళరండి. పండగలా జరుపుకోవాల్సిందేనండి. ఉన్న వాళ్ళు లేరు, లేని వాళ్ళు లేరు, అందరూ కూడా పండగేనండి. అందరూ సమానమేనండి. అందరూ సోదరభావంగా ఉంటామండి. మాకు కులమత భేదాలు ఏమి ఉండవండి. అందరూ సమానంగా ఉంటాం. ఎక్కడ ఉన్న చుట్టాలైనా బంధువులైనా సరే అందరూ రావాల్సిందే. మాకు ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే కోనసీమకి ఉగాది అండి, సంక్రాంతి, దసరా ముఖ్యమైన పండుగలండి. మాకు కంపల్సరీ జరుపుకోవాల్సిందే రెండు ముఖ్యమైన పండుగలు. ఈ పండుగలు మాకు పిండి వంటలు అండి, గారెలు, బూర్లు, కోడి మాంసం, తిరిగింది ఏముందండి, మళ్ళీ ఏంటంటే చేప పులుసు, పొడి పులుసు అన్నీ ప్రత్యేకత అండి, కంపల్సరీ ఉండవలసిందేనండి. ఇంకోటి అండి, మా తాతలు ముత్తాతలు ఎవరైనా ఉంటారండి, వాళ్ళకి కాలం చేస్తారు. వాళ్ళకి పిలిచి మా గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళని పిలిచి మా గ్రామాలని కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని వంటలు వండి, పిండి వంటలు వండి వాళ్ళని కూర్చోబెట్టి బట్టలు పెట్టి సాంప్రదాయంగా మన తల్లిదండ్రులు ఎలా చూసుకున్నామో వాళ్ళని కూడా అలాగే చూసుకుంటే సక్రమంగా సాగబంపుతామండి. మా తల్లిదండ్రులు అటు లేండి సమానంగా చూసుకుంటామండి. మా ఇంటికి ఆడపడుచులు వస్తూ ఉంటారండి. సక్రమంగా శుభ్రంగా అల్లుళ్ళు, కూతుర్లు, మనవాళ్ళు, మనవాళ్ళు అందరికీ శుభ్రంగా ఏ ఇబ్బంది ఉండదండి. మందు తాగి వాళ్ళు మందు దొరుకుతుందండి, తినేవాళ్ళకి తిండి దొరుకుతుందండి, అన్నీ సక్రంగా చూసుకుంటామండి. ఈ భేదాలు ఏమి ఉండవండి మాకు. ఇది మాకు పండగలు. బాగుందండి బాబు, చాలా బాగా చెప్పారు. చూసారు కదా, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అంటారు. ఇందుకే మరి నిజంగా మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుతున్నవి